మా కనుక మన డ్రైవర్ లేకుంది, కష్టమైంది కనుక అందుకు రాలేకపోయింది. అయితే ప్రతిదానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో వెంటనే చెప్పగానే గొప్ప సమాధానంతో సంతోషంతో ఒప్పుకొని రావాల్సి వచ్చింది. ఆలస్యమైందని ఆత్రపడి వచ్చింది, కానీ అందరికంటే ముందుగానే ఉన్నట్టుగా దేవుడు నడిపించాడు. దేవునికి వందనాలు. కనుక ఈ రాత్రి మళ్ళా డ్రైవర్ పోవాల్సి ఉండే, ఊరికి వెళ్తాను కానీ ఆపాను, రిక్వెస్ట్ చేశాను మధ్యరాత్రి వెళ్దు కానీ ప్రభు పని కొరకు ముందు ఉండాలా రావాలంటే వచ్చాడు. దేవునికి స్తోత్రములు. మీ మధ్యలో ఉండడం, మీతో ఉండము గొప్ప సంతోషం కదండి. దేవుని పిల్లలతో సావాసం చేసేది కూడా భాగ్యమే. కానీ పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు కదా. రోమిలకు రాసిన పత్రికలో మీతో కొంతకాలం ఉండి మీతో సహవాసం చేయాలని ఎంతో ఇష్టపడుతున్నాను అంటాడు. కనుక దేవునికి వందనాలు. కనుక సహవాసం అనేది చాలా గొప్ప భాగ్యం. కనుక రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24 వచ్చిన మధ్యలో కనుక నేను స్పెయిన్ దేశంలో వెళ్ళినప్పుడు మార్గమును మేము చూచి మొదట మీ సహవాసంలో కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగడం నిరీక్షిస్తున్నాను అంటారు. కనుక టు హ్యావ్ ఫెలోషిప్ అంటారు కదండి. సహవాసము వాళ్ళ సంతృప్తి నెమ్మది కనుక కలుగుతుంది. కానీ యేసు రక్తంలో కడగబడ్డ బిడ్డలతో కూడా కలిసి అది కొద్ది సహవాసం కదా. గట్టిగా తిన్నా, గంజి తాగినా, గడ్డలు వండుకున్నా, గుడిసెలో ఉన్నా, మన తెలంగాణ భాషలో చెప్తున్నాను నేను. కనుక ఏం చేసినా సహవాసం వల్ల గొప్ప సంతృప్తి. ఆ సహవాసం కొరకే దేవుడు 1 కొరింథీ 1:9 ప్రకారము నమ్మదైనటువంటి దేవుడు తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి నిన్ను నన్ను పిలిచాడు. కాబట్టి పిలువబడ్డటువంటి మనం అందరం కూడా 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం కదా మన సహవాసం అయితే తండ్రి దేవునితోనూ కుమారుడు యేసు ప్రభుతో కూడా ఉన్నది. ఎంత అద్భుతం. ఒక పాపులతో, లోకముతో, తిండిపోతులతో, తాగుబోతులతో, అంతే కదండి, తిట్టుపోతులతో, 7 పోతులతో సహవాసం చేశాను. మాకిక్కడ ఉన్నాయి పోతులు అంటారా, మీకు అర్థమైపోయింది కనుక అట్టి పోతులతో సహవాసం చేసేటువంటి మనలను దేవుడు విడిపించి తన ప్రియకుమారుడు యేసు ప్రభుతో సహవాసం చేయడానికి పిలిచాడు. కానీ ఆయన పిలుపు ప్రేమగల పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక పిలుపుతో పిలిచినాడు. అందుకు దేవునికి స్తోత్రములు. పిలువబడ్డటువంటి మనము మీతో కనుక యేసు రక్తంలో కడగబడిన బిడ్డలతో సువార్త దేశం ఆసక్తి కలిగి, ఆకలి కలిగి పరిచయం చేసిన బిడ్డలతో కలగలడము నాకు దేవుడిచ్చిన భాగ్యం అని ఎంచి దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు ఈ సమయం కొరకై మరి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సువార్త కుడికి కనుక సువార్త విషయమే ధ్యానం చేసుకుందాం. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ